ఇరాన్ కెలికి కంపు చూసుకుంది. ఇరాన్కి సంబంధించి ఇప్పుడు తాజాగా ఏం జరిగింది, మొన్ననే ఒక విజువల్ని రిలీజ్ చేస్తూ ట్రంప్ వచ్చాక కూడా తనకు భయం లేదని చూపెట్టేందుకోసం న్యూక్లియర్ బేస్డ్ వెపన్స్ మా దగ్గర ఉన్నాయి, ఏ టైంలో ఎప్పుడైనా మేము చేయగలం అనేటటువంటి. అంతకుముందు 2-3 సార్లు ఇజ్రాయెల్తో గొడవ వచ్చినప్పుడు పీకింది ఏమీ లేదు, పైగా వాళ్ళకి సంబంధించిన నాయకులు చావడం కూడా జరిగిపోయింది. అట్లాగే ఇరాన్ తయారు చేసినటువంటి తీవ్రవాద సంస్థలు బెత్తరపోయినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఇరాన్ ఏదో ఒకటి ఆయా తీవ్రవాద సంస్థల్ని సంతోషపరచడం కోసం ఈ ఓవర్ యాక్టివిటీ చేస్తూ ఉంటుంది. ట్రంప్ ముందుకి ఈ ఇష్యూ వచ్చింది. ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు, ఇరాన్ కనుక అలాంటి చర్య చేపడితే, అణ్వాయుధాల తయారీ అన్నది చేపడితే ఇరాన్ మీద యుద్ధానికి, ఇరాన్ని భస్మీపట్నం చేయడానికి, ఇరాన్ నాశనం చేయడానికి అంగీకరిస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. తద్వారా ఇదొక బిగ్ ఆర్డర్ అనాల. టోటల్గా దాని పతనాన్ని అదే కొని తెచ్చుకుంటుందా ఏంటన్నది చూడాల్సి ఉంది.